దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. మరొకసారి 7 సంఘములను గురించిన మర్మములను మనము వరుసగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. గడిచిన 3 క్లాస్లో మనం 3 సంఘములను గురించి డీటెయిల్గా మనం చదువుకున్నాం. ఈరోజు 4వ సంఘం బైబిల్లో చెప్పబడుతుంది, తుయతైరా. ఈ 4వ సంఘం పేరు తుయతైరా, థియాతిరా, ఇంగ్లీష్లో థియాతిరా. దేవుడి బిడ్డలారా, మనం ఈ 4వ సంఘం పేరు తుయతైరా కాదు, కానీ తుయతైరా పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘం అది. కానీ ఈ 4వ సంఘ కాలం అన్నది చాలా ఒక సంఘ కాల చరిత్రలో ఒక అపవిత్రత నిండి ఉన్న సంఘము లేదా సంఘ కాలం అని దీనిని చెప్పుకోవచ్చు. మనం దేవుని యొక్క ఆదిమ సంఘము, ఆ ఆదిమ తల్లి సంఘము ఈ తుయతైరా సంఘ కాలంలో చాలా అపవిత్రపరచబడి దేవునికి విరోధమైన పాపము, అంటే ఆత్మీయమైన వ్యభిచారం, విగ్రహ ఆరాధన, దురుపదేశము, ఇలాంటి పాప క్రియలు అధికముగా కనబడిన సంఘం అని దీన్ని మనం చెప్పుకోవచ్చు. తుయతైరా సంఘ కాలంలోనే ఆదిమ సంఘము మతపరంగా బాగా డెవలప్ అయిన సంఘం, ఆత్మలు అధికముగా చేర్చబడిన సంఘం. కారణం అపవిత్రపరచబడింది. అన్ని పాప కార్యాలు తుయతైరా సంఘములలో చేర్చబడింది. కాబట్టి ఈ తుయతైరా సంఘ కాలము ఒక అపవిత్రమైనటువంటి సంఘం. ఈ తుయతైరా సంఘం యెజబేలు అనే ఒక స్త్రీ ఉంది, ఆహాబు రాజు యొక్క భార్య. ఆమె విగ్రహారాధికురాలు. ఆహాబు రాజును వివాహం చేసుకునింది. ఆ రాజు ఇష్టపడ్డాడు. యెజబేలు ఆమె పేరు. ఆమె సీదోనియా దేశంలో ఒక రాజకుమార్తె. ఆమెను వివాహం చేసుకొని ఆ రాజు చెడిపోయాడు. ఆమె సౌందర్యంగా ఉంటుంది. ఆ యొక్క యెజబేలు యెహోవా ప్రవక్తలను భయంకరంగా చంపింది. యెహోవా భక్తులకు శ్రమ పెట్టింది. తర్వాత ఆహాబు రాజును మనస్సును చెరిపించి విగ్రహారాధన చేయుటకు ప్రేరేపణించింది. విగ్రహ గుడిలు, ఆలయాలు, బలిపీఠాలు చేయించింది. ఇలా భయంకరమైన పాప కార్యములు ఆహాబు రాజు చేత చేపించింది. ఆ విధంగా తుయతైరా సంఘ కాలంలో యెజబేలు యొక్క ఉపదేశం, యెజబేలు యొక్క ప్రేరేపణ ఈ సంఘ కాలంలో బలంగా నాటబడింది. కాబట్టి ఈ సంఘము చెడిపోయింది. అన్ని సంఘ కాలము కన్నా తుయతైరా సంఘ కాలమే చాలా పొడుగ్గా ఉంటుంది. సరే, మనము దాన్ని వరుసగా మనము ధ్యానం చేద్దాం. ఇంతకుముందు ఎఫెసు సంఘము, సుమెర్నా సంఘము, బెర్గాము సంఘమును ధ్యానించాం. ఈ రోజున మనము తుయతైరా సంఘాన్ని మనం చూద్దాం. మొదటగా తుయతైరా సంఘ కాలం క్రీస్తు శకము
590 సంవత్సరం నుండి 1517 సంవత్సరముల వరకు తుయతీరా సంఘ కాలం ఉంది. ఇది చాలా లెంగ్త్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1000 years ఈ సంఘ కాలమే. అట్లయితే సంఘ చరిత్రలో ఈ లెంగ్త్లో ఈ సంఘకాలం ఉండిందంటే సంఘం ఏమో ఆత్మల విషయంలో బాగా డెవలప్ అయింది. కానీ ఏం ప్రయోజనం? ఎంత భయంకరంగా డెవలప్ అయిందో అంత భయంకరంగా పాప కార్యాలు సంఘంలోనికి వచ్చాయి. అందుకే యేసుక్రీస్తు యొక్క సంఘము చిన్న మంద. చిన్న మందగా సంఘం ఉండడమే దేవునికి ఇష్టం. దేవుని సహవాసం ఎక్కువ మంది ఉండడం కష్టం, కరప్ట్ అవుతుంది. తుయతీరా సంఘ కాలములలో సంఘమేమో బలంగా డెవలప్ అయింది, కానీ పరిశుద్ధతలో, విశ్వాసములో, ప్రేమలో, క్రియలలో చాలా అల్లాటప్ప సంఘముగా మారిపోయింది. సరే, మనము చూద్దాం ఆ యొక్క తుయతీరా సంఘ కాలం, ఆ టైమింగ్స్. ఇది ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 18 నుంచి 29 వరకు, అంటే 2వ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. 18 నుంచి కొంచెం ఎక్కువగా ఈ సంఘాన్ని గురించే దేవుడు ఎక్కువగా చెప్తా ఉన్నాడు. కారణం ఏమిటంటే ఈ సంఘ కాలంలోనే పాపాలు అధికమైంది. సరే, ఈ యొక్క తుయతీరా సంఘ కాలం అన్నప్పుడు ఇది ఒక పట్టణం. ఏషియా మైనర్లో ఎఫెసు, సుమెర్నా, పెర్గాము, తర్వాత తుయతీరా. తుయతీరా పట్టణము, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ను మనం తెలుసుకుందాం. నోట్బుక్, పెన్ను ఉంది కదా, రాసుకోండి. ఆ యొక్క తుయతీరా పట్టణం యొక్క బ్యాక్గ్రౌండ్, దాని యొక్క డీటెయిల్. ఈ పట్టణము తూర్పు దక్షిణ భాగమున, అంటే అంటే బెర్గాము నుంచి తూర్పు దక్షిణ భాగమున 40 మైళ్ళ దూరములో తుయతీరా సంఘం ఉంది. అంటే బెర్గామూస్ నుంచి 40 మైళ్ళ దూరమున తుయతీరా సంఘం ఉంది. అది ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, రెండవది, ఈ తుయతీరా పట్టణమును మొట్టమొదట కనిపెట్టింది ఎవరంటే మహా అలెగ్జాండర్. గ్రీక్ వీరుడైన అలెగ్జాండర్ ద గ్రేట్. క్రీస్తు పూర్వము 300 సంవత్సరములలో మహా అలెగ్జాండర్ ఈ పట్టణాన్ని కనిపెట్టాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన ఈ పట్టణాన్ని కనిపెట్టాడు. సరే, మూడవది, ఈ తుయతీరా సంఘ కాలములలో యేసుక్రీస్తు తను ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే దేవుని కుమారుడుగా తన్ను పరిచయం చేసుకుంటున్నాడు. వేరే ఏ సంఘానికి యేసయ్య ఫలానాగా నేను ఉన్నాను, ఆది అంతమైన వాడు, ఇట్లంతా చెప్పుకొని ఉంటాడు. తుయతీరా సంఘ కాలంలోనే యేసుక్రీస్తు దైవ కుమారుడు అని తన్ను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. నాలుగవది, తుయతీరా పట్టణం వచ్చి ఒక యూనియన్ సిటీ. అన్ని పట్టణమును కలుసుకున్నంత ఒక యూనియన్ సిటీ. అది మాత్రం కాదు, తుయతీరా పట్టణము వ్యాపార రీతిగా హెడ్ క్వార్టర్. అది హెడ్ క్వార్టర్. ఇప్పుడు మనం చూడండి, అన్ని కొనడానికి మనకు, అంటే మనము చిత్తూరు డిస్టిక్లో మనం ఉన్నాం, అన్ని కొనాలంటే మనం ఏడైపోతాము? చెన్నైకి పోతాం. చెన్నై వ్యాపార రీతిగా అన్ని దొరుకుతుంది. ఎలక్ట్రికల్ గూడ్స్, దాని అక్కడ ఫ్యాబ్రిక్స్, పెద్ద పెద్ద మాల్స్, అన్ని చెన్నైలో దొరకనివి ఏముండవు, అక్కడ అన్నీ ఉంటాయి. కాబట్టి మనము వ్యాపార రీతిగా ఏదైనా కొనాలంటే, బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఏడైపోతాం? మనము తిరుపతికి పోయి, తిరుపతి నుంచి మనం రైలు బండియో లేదా బస్సో ఎక్కి చెన్నైకి పోతాము. చెన్నైలో పోయి చీపుగా అక్కడ ఉంటుంది కాబట్టి కొనుక్కొని వస్తాం. ఆ మాదిరిగా ఆ కాలమున తుయతీరా పట్టణము అది వచ్చి హెడ్ క్వార్టర్ ఫర్ ద ట్రేడ్. వ్యాపారం మనకు అది హెడ్ క్వార్టర్, కేంద్రం.
అక్కడ అన్ని విధమైన వ్యాపారములకు సంబంధమైన అన్ని సామాన్లు అక్కడ దొరుకుతుంది, వ్యాపారస్తులు అక్కడ ఉన్నారు. సో కాబట్టి అది ఒక యూనియన్ సిటీ. నెక్స్ట్ మనం చూస్తే బైబిల్లో తుయతీరా అనే పట్టణమును బైబిల్లో ఎక్కడైనా ఉందా? మీకు ఏదైనా జ్ఞాపకం ఉందా? అపోస్తల కార్యములలో 16వ అధ్యాయంలో ఒక స్త్రీ వస్తుంది కదా, పేరు చెప్పండి. ఆ స్త్రీ పేరు తుయతీరా పట్టణస్థురాలు. ఊదారంగు పొడి అమ్మే తుయతీరా పట్టణస్థురాలు. ఆవిడ గారి పేరు ఏమిటి చెప్పండి? ఆవిడ గారి పేరు ఏమిటి? లూదియా. యా, కరెక్ట్, లూదియా. ఇంగ్లీష్లో లిడియా. లూదియా అనే ఒక స్త్రీ, ఒక వ్యాపారం చేస్తున్న ఒక స్త్రీ బైబిల్లో మనకు కనబడుతుంది. పౌలు యూరోప్ కంట్రీలో మొట్టమొదట ఆమెకు సువార్త ప్రకటించి ఒక నది తీరమున సువార్త ప్రకటించి, ఆ పౌలు వాడుక చొప్పున ఆ నది ఓరమున పోయి ప్రార్థించేవారు ఆయన శిష్యులందరూ. అక్కడ ఈ స్త్రీలు వచ్చి అక్కడ ఏదో విషయంలో అక్కడ వస్తూ ఉంటే వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే పరిచయం అయిపోయింది. అక్కడ ఉండే ఆ స్త్రీలకు పౌలు వాక్యం చెప్తా ఉన్నాడు. అలా ఆమె రక్షింపబడి కుటుంబ సమేతంగా వచ్చి పౌలు గారి దగ్గర బాప్తిసం తీసుకున్నది. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం నోట్ చేసుకోండి, చదవాల్సిన అవసరంలా నోట్ చేసుకోండి. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం. సో మొట్టమొదట ఈ పట్టణములో రక్షింపబడిన ఒక కుటుంబము లూదియా కుటుంబము, మర్చిపోవద్దండి, 16వ అధ్యాయంలో వస్తుంది. తర్వాత మీరు చూసినట్లయితే ఈ పట్టణములలో ఆ టైంలో దాదాపు 25,000 మంది పాపులేషన్, జనాభావము 25,000. ఓకే. తర్వాత మీరు చూసినట్లయితే తుయతీరా పట్టణములో విగ్రహారాధన భయంకరంగా ఉంది. ఏ పట్టణంలో విగ్రహారాధన లేక ఉంది. అందుకే అన్య దేశంలో ఉన్న పట్టణములు అన్నింటిలో యేసుప్రభు శిష్యులు సువార్త మోసుకుని పోయి సువార్త ప్రకటించారు. సో అన్ని చోట్ల సాతాను యొక్క కేంద్రముగానే ఉంది. సో విగ్రహారాధన భయంకరంగా ఉన్న ఒక పట్టణమే తుయతీరా పట్టణం. అలాంటి పట్టణంలో దేవుడు అనేక ఆత్మలను దేవుడు ఇచ్చాడు. కాబట్టి అపోస్తలులు తుయతీరా పట్టణంలో యేసుప్రభు సంఘమును అక్కడ ఏం చేశారు? స్థాపించారు. ప్రభు సంఘము తుయతీరా పట్టణంలో ఏం చేస్తుంది? డెవలప్ అవుతూనే ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ తుయతీరా సంఘమునకు ఒక పేరు ఉంది. ఈ తుయతీరా సంఘమునకు పేరు ఏమిటంటే నిరంతరము బలి అర్పించిన సంఘం. కంటిన్యూవల్ సాక్రిఫైస్. తుయతీరా మీన్స్ కంటిన్యూవల్ సాక్రిఫైస్. అంటే నిరంతరము బలి అని అర్థం. తుయతైరా అంటే నిరంతరము బలి. సో దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే తుయతీరా పట్టణము అక్కడ జరిగినటువంటి విగ్రహ ఆరాధన నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క దైవత్వమును, తన యొక్క శరీరం అనే సంఘమును ఆ పట్టణములో స్థాపించడానికి చాలా ఆశ కలిగిన వాడై ఉన్నాడు. అది మాత్రం కాదు, ఆ పట్టణములో భయంకరమైన సాతాను యొక్క కేంద్రం. తుయతీరా పట్టణము సాతాను యొక్క కేంద్రముగాను ఉంది. దాన్ని వెనకాల యోహాను ఏం చెప్తాడో మనం చూద్దాం. ఫస్ట్ మనము బిగిన్ చేద్దాం. తుయతీరాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము. తుయతీరాలో సంఘపు దూత అంటే సేవకులు, కాపరులు, బోధకులు, ఎక్సెట్రా వీళ్ళందరికీ యోహాను రాస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, సంఘపు దూతకు ఈలాగు రాయము, యోహానును రాయమంటున్నాడు. సో కాబట్టి అగ్ని జ్వాలల వంటి కన్నులను యేసుప్రభు ఎట్లా తన గురించి ఎట్లా అంటున్నాడు? అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. ఈ సంఘానికి యేసయ్య తను ఎట్లా ప్రత్యక్షపరచుకుంటున్నాడు?
మనం ఎఫెసు సంఘ కాలంలో, సుమిర్నా కాలంలో, బెర్గామోస్ కాలములలో యేసుక్రీస్తు ఒక్కొక్క సంఘానికి ఆయన తన విషయాన్ని గురించి చాలా విషయాలు ఆయన చెప్తున్నాడు. సో ఇక్కడ యేసు తన గురించి ఏమంటున్నాడు? అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, 19వ వచనం, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. తుయతీరా సంఘములలో ఉన్న విశ్వాసులు వారి యొక్క క్రియ, ప్రేమ, విశ్వాసం, పరిచర్య, సహవాసం నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువ అయినవి అని ఎరుగుదును. సో యేసు మొట్టమొదట ఈ సంఘమును గురించి ప్రశంసను కురిపిస్తున్నాడు. ఆయన ఆ సంఘమును గురించి మెచ్చుకుంటున్నాడు. 6 విషయాలను యేసుక్రీస్తు మెచ్చుకుంటున్నాడు. ఎన్ని విషయాలు? 6 విషయాలు. ఈ 19వ వచనంలో చూడండి, తుయతీరా సంఘములలో ఉన్న విశ్వాసుల క్రియలు. ఆ సంఘము క్రియలు చేస్తున్న సంఘం. యాకోబు అంటున్నాడు, క్రియలేని విశ్వాసం మృతము. ఇప్పుడు మనం విశ్వాసులు మనం చెప్పుకుంటే లాభంలా. విశ్వాసులు అంటే క్రియలు ఉండాలి. క్రియతో కూడిన విశ్వాసమే దేవునికి ఇష్టం. సో కాబట్టి ఈ సంఘములలో క్రియ ఉంది. ఖచ్చితంగా దేవుడు మెచ్చుకుంటున్నాడు. విశ్వాస క్రియలు ఉన్న సంఘము. రెండవది నీ ప్రేమ. దేవుని పట్ల, పరిచర్య పట్ల, ఆయన మహిమగల సంఘము పట్ల ఆ సంఘ విశ్వాసులు చూపించిన ప్రేమ. ఎస్, నీ ప్రేమను. మూడవది నీ విశ్వాసమును. మనలో విశ్వాసమును ప్రారంభించే వాళ్ళు ఎవరు? యేసు ప్రభు. ముగించేవారు కూడా యేసుక్రీస్తు. వినుట వలన విశ్వాసం కలుగును. కాబట్టి ఆ సంఘంలో ఉన్నవారు మంచి విశ్వాసులు. యేసు ప్రభు మెచ్చుకుంటున్నాడు, నీ విశ్వాసము. నాలుగవది నీ పరిచర్యను. తుయతీరా సంఘములలో ఉన్న క్రైస్తవ విశ్వాసులు యేసు ప్రభు యొక్క పరిచర్యను బ్రహ్మాండంగా చేశారు. పరిచర్య దేవుడిచ్చిన మినిస్ట్రీ. ఇప్పుడు చూడండి, మనము దేవుని యొక్క పరిచర్యలో మనం ఉన్నామా? తుయతీరా సంఘంలో ఉన్న విశ్వాసులు పరిచర్యలోను. ఐదవది నీ సహనమును. నిజంగా ఈ సంఘములలో ఉన్న విశ్వాసులు సహనం ఉన్న విశ్వాసం. యేసు ప్రభు నిమిత్తము ఏదైనా శ్రమలు వస్తే, అవస్థ, కన్నీరు ఉంటే, ఉపద్రవం ఉంటే, ఏదైనా సరే వారు సహనమును కలిగిన వారు. ఇప్పుడు ఎన్నైంది? 5 అయింది. ఇంకా 1 కూడా ఉంది. నీ మొదటి క్రియ కన్నా నీ కడపటి క్రియ మరి ఎక్కువ అయినవి. మొదట్లో ఉన్న క్రియ కన్నా ఈ కడపటి క్రియలు మరి ఎక్కువగా మీరు చేస్తున్నారు అని యేసుప్రభు అంటున్నాడు, ఎరుగుదును. సో కాబట్టి యేసుక్రీస్తు ఈ సంఘాన్ని ఏం చేస్తున్నాడు? మెచ్చుకుంటున్నాడు. అట్లయితే మీరు రాసుకోవాలి, యేసుక్రీస్తు ఈ సంఘము పట్ల కురిపించిన ప్రశంసలు ఎన్ని? 6 పాయింట్, 6 పాయింట్. నంబర్ 1 క్రియలు, నంబర్ 2 ప్రేమ, నంబర్ 3 విశ్వాసం, నంబర్ 4 పరిచర్య, నంబర్ 5 సహవాసం. సహవాసం. నేను సగనం అన్నాను కదా, సహవాసం. వారు దేవునిలో వారు ఉంచుకున్నటువంటి సహవాసం. కరెక్టే కదా? సహవాసం, ఐక్యత. తుయతీరా సంఘములలో సహవాసం బ్రహ్మాండంగా ఉంది. నేను ఇంతకుముందు సగనం అని అన్నాను, అది సహవాసం. తుయతీరా సంఘములలో వారి యొక్క సహవాసం బ్రహ్మాండంగా ఉంది. ఇవన్నీ ప్రశంసలు. మరి 6వది నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు. దేవుని బిడ్డలారా, మనం రక్షింపబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం. ప్రారంభంలో ఉన్న విశ్వాసం కన్నా, ప్రారంభంలో మనం చేసిన క్రియల కన్నా ఇప్పుడు మనం చేస్తున్న క్రియలు దేవుడు మెచ్చుకుంటున్నాడా? ముఖ్యంగా ఈ షట్డౌన్ పీరియడ్లో మన విశ్వాసం ఎలా ఉంది?
చర్చే మూతపడింది అని చెప్పి ఇంట్లో గమనం ఉన్నామా? ఆరాధన చేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? వాక్యం చదువుతున్నామా? మునుపు మనం ఎట్లా చేసినామో దానికన్నా అధికముగా మనం ఇప్పుడు చేస్తున్నామా? ఇప్పుడే మనం విశ్వాసం కనపరచాలి. సోలిపోకూడదు దేవుని బిడ్డలారా, సోలిపోకూడదు. మీరు బాగా గమనించండి, తుయతీరా సంఘములలో ఒక భయంకరమైన పాపకార్యం జరిగింది. భయంకరమైన పాపకార్యం. ఆ భయంకరమైనటువంటి పాపకార్యం ఏమిటో యేసుప్రభు అంటున్నాడు 20 వచనములలో. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. చూడండి, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. తుయతీరా సంఘము మీద కూడా యేసుక్రీస్తు ఒక తప్పు ఒకటి చెప్తున్నాడు. ఆ తప్పు ఏమిటి? ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. వావ్! యేసుడు ఏమంటున్నాడు? యెజబేలు అను స్త్రీని, తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజబేలు అని ఒక స్త్రీని. యెజబేలు అంటే ఆ పాత గ్రంథంలో ఉన్న యెజబేలు కాదు, ఆమె చనిపోయింది. మరి ఆమెను యేసుక్రీస్తు ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాడు. ఏమని గుర్తు చేసుకుంటున్నాడు? ఆ యెజబేలు దేవునికి విరోధముగా ఏ విధంగా ఆహాబు రాజును ప్రేరేపణ ఇచ్చిందో, పాపమును చేపించిందో, విగ్రహారాధన ప్రేరేపించిందో, వ్యభిచార మనస్సు కలిగి ఏ విధంగా పాప కార్యములను చేపించిందో, ఆ మాదిరిగా తుయతీరా సంఘములో యెజబేలు అను స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. యెజబేలు స్త్రీ అని అంటే యెజబేలు లాంటి స్త్రీ కాదు. ద డాక్ట్రిన్ ఆఫ్ యెజబేల్, యెజబేలు యొక్క క్రియలు, యెజబేలు యొక్క క్రియలు. ఆ క్రియలు ఈ తుయతీరా సంఘములలో, నువ్వు తుయతీరా సంఘములలో ఉన్నది అని యేసుక్రీస్తు కంప్లైంట్ చెప్తున్నాడు. తుయతీరా సంఘము మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమిటి ఆ తప్పు? యెజబేలులను స్త్రీని నువ్వు ఉండనిస్తున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు, సేవకులకు, విశ్వాసులకు ఏం చేస్తుంది? అది విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది అంటే యెజబేలు. ఆ యెజబేలు నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. చూసావా? దేవుడు ఆదాము అవ్వను సృష్టించారు కదా. ఎవరు మోసపరచబడింది? అవ్వ. స్త్రీయే మొదట మోసపరచబడింది. సో కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు అది జ్ఞాపకం చేసుకుంటున్నారు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, జారత్వము చేయుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. అట్లయితే ఎంత భయంకరమైన పాపము ఈ చర్చలో ఉంది. తుయతీరా సంఘ కాలంలో యెజబేలు బోధిస్తూ ఉంది. యెజబేలు బోధిస్తుంది, ఒక ఆడది బోధిస్తుంది. బైబిల్ క్లియర్గా చెప్తుంది. బైబిల్ క్లియర్గా చెప్తుంది ఆడవాళ్ళు సంఘమును జరిపించకూడదని. ఆడవాళ్ళు ఎట్లా సంఘమును జరిపిస్తారు? అది యెజబేలు పాపం. అది బైబిల్ క్లియర్గా చెప్తుంది. బైబిల్ క్లియర్గా ఏం చెప్తుంది చూడండి. స్త్రీలు సంఘమును జరిపించకూడదు. బైబిల్లో క్లియర్గా ఉంది. 2 తిమోతి, మీరు చూడండి, 1 తిమోతి 2వ అధ్యాయం 11వ వచనం 12వ వచనము మీరు నోట్ చేసుకోండి. బైబిల్లో 1 తిమోతి 2వ అధ్యాయం 11, 12వ వచనం. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ బోధించకూడదు సంఘములో. యెజబేలు బోధిస్తుంది. బైబిల్ క్లియర్గా చెప్తుంది, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. 12వ వచనం, స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ
ఉపదేశించుటకైనను పురుషుల మీద అధికారం చెయ్యుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదాము తర్వాత హవ్వయును నిర్మింపబడి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఈరోజు సంఘములో మనం చూస్తున్నాం, యెజబేలు అనే స్త్రీ నా దాసులకు ఏం చేస్తుంది? బోధించుచున్నది. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచున్నది, వారిని మోసపరచుచున్నది. మొదట మోసపరచబడినది స్త్రీయే అని క్లియర్గా బైబిల్లో రాయబడింది. సో కాబట్టి దేవుని బిడ్డలారా, యెజబేలు అనే స్త్రీ తుయతీరా సంఘములలో ఉంది కాబట్టి ఆ సంఘము చెడిపోయింది. మీరు గమనించినట్లయితే ఇలాంటి ఒక అబద్ధ ప్రవక్తి యెజబేలును ఆ సంఘము ఉండనిస్తుంది. మరి సంఘం నాశనం అవ్వదా? యెజబేలు లాంటి స్త్రీని సంఘం ఎందుకు ఉండనిస్తుంది? అందుకే దైవ కుమారుడైన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను ఎవరో తెలుసా? దైవ కుమారుడిని, నా కండ్లు అగ్ని జ్వాల లాంటిది అని యేసుక్రీస్తు తన్ను గురించి ఏం చేస్తున్నాడు? చెప్పుకుంటున్నాడు. సో దేవుని బిడ్డలారా, మర్చిపోవద్దండి, యేసుప్రభు యొక్క పాదములు చూడండి, కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను అని 15వ వచనములో మనం చదువుతున్నాం. 14వ వచనములో ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండును. ప్రకటన గ్రంథం 1:14-15. యేసుక్రీస్తు నేత్రములు ఎలా ఉంది? అగ్ని జ్వాలల వలె ఉండెను. 15వ వచనం, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. సో కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు తన్ను గురించి ఆ యొక్క తుయతీరా సంఘమును చెప్పుకుంటున్నాడు. తన యొక్క కోపమును ఆయన బయలుపరుస్తున్నాడు. సో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు తుయతీరా సంఘమును ఎలా హెచ్చరిస్తున్నాడో మనం చూద్దాం. దేవుని యొక్క హెచ్చరిక రాసుకోండి. దేవుని యొక్క హెచ్చరిక 2వ అధ్యాయం 20వ వచనం మనం చదువుతాం. దేవుని యొక్క హెచ్చరిక. దేవుడు ఈ సంఘాన్ని ఎలా హెచ్చరిస్తున్నాడు? అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. అయ్యో, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దేవుడు ఏం చేస్తున్నాడు? తుయతీరా సంఘములలో పరిశుద్ధతను, ఏ దేవుని యొక్క దైవత్వమును ఆ సంఘము విడిచిపెట్టింది. దయ్యమునకును శరీర సంబంధమైన కోరికలకును వేశ్యతనమునకును స్థానం ఇచ్చేసింది. అందుకే దేవుడు ఆ సంఘమును హెచ్చరిస్తున్నాడు. మీరు గమనించినట్లయితే ఆదిమ సంఘ కాలము నుండి ఆ 4వ సంఘ కాలము, తుయతీరా సంఘ కాలము వరకు యెజబేలు యొక్క వ్యభిచారమైనటువంటి మార్గము ఈ సంఘమే అధికముగా పాటించినట్లుగా మనం చూస్తున్నాం. క్లియర్గా చెప్తుంది దేవుడి వాక్యం. యెజబేలు అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. సంఘములలో యెజబేలును స్త్రీని ఉండనీయకూడదు. ఇక్కడ ఆత్మీయముగా మనం గమనించినట్లయితే దేవునికి ఇష్టం లేని ఆ యొక్క శరీర సంబంధమైన పాపక్రియలు 2 చెప్తున్నాడు దేవుడు. ఒకటి విగ్రహ ఆరాధన, రెండవది ఆ యొక్క వ్యభిచారం, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును నా సేవకులకు, దాసులకు అది అంటే యెజబేలు యొక్క దురుపదేశము నా సేవకులకు బోధిస్తుంది అని అంటుంది.
దేవుని బిడ్డలారా, ఈ యెజబెలు ఎవరు? నేను ఇంతకు ముందు చెప్పాను. ఇశ్రాయేలు రాజు ఆహాబు, ఆ ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు యొక్క భార్య. మొదటి రాజుల గ్రంథం 16:31 నోట్ చేసుకోండి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం. ఈమె సీదోనియా దేశములో సీదోనియా రాజువైన ఏత్బాగేల్ కుమార్తె. అంటే వేరే దేశమునకు చెందిన ఒక రాజు యొక్క కుమార్తె. మరి ఈ ఇశ్రాయేలీ రాజు అక్కడ పోయి ఆమెను పెళ్లి చేసుకొని వచ్చాడు. ఈ రాజు ఆమె యొక్క సౌందర్యమును, ఆమె స్టైలును, ఆమె కార్యములన్నిటికీ అట్రాక్షన్లో పడిపోయి పెళ్లి చేసుకొని వచ్చాడు. కానీ యెజబెలు ఎవరో తెలుసా? అదే మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో మీరు గమనించినట్లయితే ఆమె విగ్రహ ఆరాధికురాలు. పాకాల్ అనేటువంటి ఒక దేవతను ఆరాధించే భక్తురాలు. అవునండి. అందుకే రక్షింపబడిన విశ్వాసి అవిశ్వాసురాలను పెళ్లి చేయకూడదు. విశ్వాసి అవిశ్వాసితో జోడుగా ఉండకూడదని బైబిల్ ఎందుకు చెప్తుంది? మనము విగ్రహారాధికుల వారిని మనము ప్రేమించి పెళ్లి చేసుకుంటే వారు మనలను విగ్రహారాధన చేయించడానికి ప్రేరేపణ ఇస్తారు. మనము వారిని మార్చలేము, వారు మనలను మార్చేస్తారు. ఇక్కడ ఆహాబు రాజు యెహోవా భక్తురాలుగా ఆమెను మార్చినాడా? లేదు. ఆమె మార్చేసింది ఆహాబు రాజును. నా కొరకు నేను మొక్కుతున్న నా దేవుని కోసం బలిపీఠమును కట్టు, బలులు అర్పించు, గుడులు కట్టు అని చెప్పి ప్రేరేపణ ఇచ్చింది. వీడు కూడా ఆ ప్రేరేపణకు లొంగిపోయి వెళ్ళిపోయాడు. సో కాబట్టి పాగాల్ ప్రవక్తలను ఆదరించే స్త్రీ ఈమె. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. యెహోవా యొక్క ప్రవక్తలకు విరోధముగా భయంకరమైన పాపకార్యములు చేసిన స్త్రీ ఈమె యెజబెల్. అబద్ధం ఆడుతుంది. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం మీరు పూర్తిగా చదవండి. అబద్ధం ఆడుతుంది, నరహంతకురాలు. ఈమె ఏం చేసింది తెలుసా? ఏలియా అనే ప్రవక్తను బెదిరిస్తుంది. ఈమె 24 గంటల్లో నేను ఆయనను చంపేస్తానని. ఏలియా ఎంత గొప్ప సేవకుడు, ప్రవక్త. ఆ ఏలియా ఈమె చెప్పే మాటకు భయపడి పారిపోతున్నాడు. మనకు బైబిల్లో మనం చూస్తున్నాం. అది మాత్రం కాదు, తన భర్త అయిన ఆహాబు నాబోత్ ద్రాక్ష తోటలను వాడు ఇవ్వలేదని చెప్పి ఈమె ఏం చేసింది తెలుసా? వాడిని బెదిరించి తన భర్తకు సహాయం చేసింది. భయంకరమైనది. సో కాబట్టి ఈ విధమైన స్త్రీని ఆహాబు పెళ్లి చేసుకొని ఆహాబు కూడా చెడ్డ ప్రవర్తన చేసినట్టుగా మన బైబిల్లో మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం 21-25 వచనములో బైబిల్ ఖండిస్తుంది ఆహాబు యొక్క ప్రవర్తన. భార్య మాటకు లొంగిపోయినటువంటి మోసమైన రాజుగా ఆహాబు రాజు బైబిల్లో మనం చూస్తున్నాం. అది కూడా దేవుని బిడ్డలారా, మీరు చూడండి, యెజబెలు యొక్క పాపం. ఈ యెజబెలు ఆహాబు రాజును ఎలా మోసపరిచిందో, ఆహాబు రాజును తన చేతిలో పెట్టుకొని ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్తలను ఎలా చంపిందో, ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా విగ్రహారాధన చేయడానికి ప్రేరేపణ ఇచ్చిందో, ఈ విధమైనటువంటి పాప కార్యములు చేసిన ఈ యెజబెలు తుయతీరా సంఘ కాలములలో ఆమె యొక్క ఉపదేశం ఉండిందంటే మీరు అనుకోండి, తుయతీరా సంఘ కాలమే సంఘము చెడిపోయిన భయంకరమైన కాలం. ఈ కాలంలో భయంకరంగా సంఘము చెడిపోయింది. నేను సంఘముని చెప్పేది విశ్వాస సమూహం. రక్షింపబడిన విశ్వాసులు చెడిపోయారు.
బైబిల్ చెప్తుంది, ఆమె ఉపదేశము పురుషులకు నేర్పించింది, పురుషులను ఏం చేసింది? పాపమునకు ప్రేరేపణ చేసింది. ఆమె ఏం బోధించింది? అక్రమ సంబంధమును బోధించింది. జారత్వము చేయుటకును, విగ్రహారాధన బలిని అర్పించిన వాటిని తినుటకును ప్రేరేపణించింది. బైబిల్ చెప్పబడుతుంది, ఆమె ఏమాత్రం మారు మనసు పొందలేదు. దేవుని బిడ్డలారా, యెజబెలు లాంటి పాపము తుయతీరా సంఘ కాలములో ఉన్నది. దీని వలన ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేట రెండు విధమైన తలంపులతో తడబడ్డారు. రెండు విధమైన డబుల్ మైండెడ్. ఏలి అంటాడు, ఇంకా మీరు రెండు తలంపులతో ఎన్నాళ్ళ వరకు మీరు తడబడతారు? ఒకటి, యెహోవా దేవుడైతే ఆయనకు మీరు నమ్మకస్తులుగా ఉండండి, లేదంటే పాకాలు దేవతలు మీరు మొక్కండి అన్నాడు ఏలియా. ఛాలెంజ్ విసిరాడు. సో దేవుడి బిడ్డలారా, దేవుని వాక్యానుసారంగా బోధించేవారే నిజమైన ప్రవక్తలు. దేవుని యొక్క వాక్యమును నిజముగా బోధించేవారే నిజమైన సేవకులు. అబద్ధ బోధను, అబద్ధమైనటువంటి ప్రవచనములను ప్రకటించేవారు యెజబెలు లాంటి వారు. సో దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. ఆదిమ సంఘములలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏమిటంటే, విగ్రహమునకు బలులు అర్పించిన వాటిని తినవచ్చునా అని. అప్పుడు ఆదిమ సంఘములలో ఏమన్నారు? విగ్రహములకు అర్పించిన వాటిని, పదార్థములను తినకూడదు అని వాళ్ళు నియమమును రాశారు. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 28వ వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15 నుంచి 20 వచనంలో మీరు చదువుకోండి, రాసుకోండి. అపోస్తల కార్యము 15:28, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15 నుంచి 20 వచనం వరకు. సో విగ్రహారాధన, వ్యభిచారం, ఈ రెండు పాపములను ప్రేరేపించింది ఎవరో తెలుసా? యెజబెలు లాంటి దురుపదేశం బోధించేవారు. ఇది తుయతీరా సంఘ కాలంలో ఉంది. అందుకే దేవుడు ఆ సంఘానికి పిలుపునిస్తున్నాడు, మారు మనసు పొందు అని. చూడండి, మనం చదువుదాం 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. యెజబెలు మొండితనం చూశారండి. తుయతీరా సంఘ కాలంలో కొంతమంది క్రైస్తవులు, విశ్వాసులు మారు మనసు పొందట్లేదట. కారణం ఏమిటంటే, తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇలాంటి వారు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా సంఘంలో ఉన్నారు. ఎంత వాక్యం చెప్పినా, ఎంత ప్రార్థించినా, ఉపవాసం ఉన్నా ఇలాంటి వారు మారు మనసే పొందరు. వీరు సంఘమునకు చీడ పురుగులు. వీరు సంఘంలో ఉండటం వలన ఏమాత్రం సంఘం అభివృద్ధి అవ్వదు. యెజబెలు ఉపదేశములలో ఊరిపోయిన, బాగా నాంచిపడిన విశ్వాసులు ఏమాత్రం మారు మనసు పొందరు. దేవుడు పిలిపిస్తున్నాడు, నువ్వు మారు మనసు పొందుటకు నేను సమయం ఇచ్చుతుని, మారు మనసు పొందుటకు నేను సమయం ఇచ్చుతుని, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చుతుని, కానీ తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. 22వ వచనములో, ఇదిగో నేను దానిని మంచమును పట్టించి దానితో కూడా వ్యభిచరించిన వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమలు పాలు చేతును అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని యొక్క హెచ్చరిక 2వ అధ్యాయం 22వ వచనం. దేవుడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు మారు మనసు పొందలేదు కదా, నేనేం చేస్తానో తెలుసా? ఇదిగో నేను దానిని మంచము పట్టించి, వ్యభిచారం జరుగుతున్న మంచం అనే దానికి అర్థం, మంచం మీద జరుగుతున్న వ్యభిచారం, అక్కడ దానిని పట్టించి దానితో కూడా వ్యభిచరించిన వాళ్ళు ఉన్నారు కదా, దాని క్రియల విషయములలో మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేయరు. ఒకవేళ మారు మనసు పొందితే వారిని నేను క్షమిస్తాను,
ఒకవేళ మారు మనసు పొందలేదంటే నేను వారిని శ్రమల పాలు చేతును అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిక 2వ అధ్యాయం 22వ వచనం. సో దేవుడు బిడ్డలారా, యెజబేలు భయంకరముగా తుయతీరా సంఘ కాలములలో సంఘాన్ని భ్రష్టు పట్టించింది. సంఘమును భయంకరముగా నాశనంలోనికి తీసుకొని వచ్చింది. ఇప్పుడు దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. తుయతీరా సంఘానికి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. 2వ అధ్యాయం 25వ వచనం నుండి 28వ వచనం వరకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ సంఘానికి మనం చూద్దాం. దానికి ముందు మనం చూద్దాం 23వ వచనంలో, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింతరయములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొనుచు, మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. దేవుడు హెచ్చరిస్తున్నారు, యెజబేలును యెజబేలు యొక్క పిల్లలను నిశ్చయముగా నేను చంపెదను. దేవుడు అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందకపోతే నేను నిన్ను చంపేస్తా, శ్రమ పాలన చేస్తా. సో దేవుడి బిడ్డలారా, అంతరింతరములను హృదయములను పరిశోధించువాడు దేవుడే అని సంఘములన్నీ తెలుసుకొనుచు, మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము నేను ఇచ్చేదను. ఖచ్చితంగా తుయతీరా సంఘ కాలంలో ఉన్న విశ్వాసులకు ప్రతిఫలం ఉంది, రివార్డు ఉంది. దేవుడు సంఘమును ప్రోత్సహిస్తున్నాడు. నమ్మకమైన వారు తుయతీరా సంఘ కాలంలో ఉన్న వారికి దేవుడు ఏమంటున్నాడు? ప్రతిఫలం ఇస్తానన్నాడు. నేను నా దగ్గర రివార్డు ఉంది, బహుమానం ఉంది, నేను అది వారికి ఇస్తాను అంటున్నాడు. 24వ వచనం, అయితే తుయతీరాలో కడమ వారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా, మీ పైన మరి ఏ భారమును నేను పెట్టను. దేవుడు అంటున్నాడు, మీరు ఆ యొక్క యెజబేలు ఉపదేశమును వినకుండా, యెజబేలు ప్రేరేపించే పాపములు చెయ్యకుండా నా కొరకు మీరు ఉన్నట్లయితే నేను మీ పైన ఉన్న భారమును మీ పైన మరి ఏ భారమును నేను పెట్టను అని దేవుడు హామీ ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానం, బహుమానం ఇస్తాను అంటున్నాడు, భారం పెట్టను అంటున్నాడు. 25వ వచనంలో చూడండి, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను వచ్చు వరకు, అంటే ఆయన యొక్క రహస్య రాకడలో వస్తాడు కదా. యేసుక్రీస్తు 2వ రాకడలో మొదట రాకడ రహస్య రాకడ. ఆ రహస్య రాకడలో యేసుక్రీస్తు వస్తాడట. అలా వచ్చేటప్పుడు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి అంటారు. ఏమిటి వారికి కలిగి ఉన్నది? దేవుడు మనకు ఇచ్చిన వాటిని మనం గట్టిగా పట్టుకోవాలి. ఏమిటి? పరిశుద్ధత దేవుడు ఇచ్చాడు మనకు. కల్వారి శిలువలో యేసయ్య శరీరం అర్పించబడిన చేత మనకు పరిశుద్ధత ఇచ్చాడు దేవుడు, రక్షణ ఇచ్చాడు, కృప చేత రక్షణ ఇచ్చాడు, విమోచించాడు. ఆయన రక్తము ద్వారా మనం విమోచించబడి ఉన్నాం. దేవుడు కృపను ఇచ్చాడు, దేవుడు మనకు విశ్వాసాన్ని ప్రారంభించాడు. ఇవన్నీ దేవుడు మనకు ఇచ్చాడు కదా. వాటిని మనము అంతము వరకు కలిగి ఉన్నట్లయితే 25వ వచనంలో, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని బట్టి గట్టిగా పట్టుకొనుడి, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. జనుల మీద అధికారం ఇచ్చేదను. అది మాత్రం కాదు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. చూడండి, వేకువ చుక్కను ఇచ్చేదను. 28వ వచనంలో వేకువ చుక్క 3 కార్యాలు చెప్తున్నాడు దేవుడు, 3 ఆశీర్వాదాలు దేవుడు వాగ్దానముగా ఇస్తున్నాడు. తుయతీరా సంఘ కాలములలో ఎవరైతే జయశాలిగా నిలుస్తున్నారో, యెజబేలు ఉపదేశమునకు ఏమాత్రం లొంగిపోకుండా దేవుని కుమారుని పట్ల ఉన్న విశ్వాసం కొరకు సవాలుగా ఎవరైతే నిలబడుతున్నారో వారికి దేవుడు 3 కార్యాలు చెప్తున్నాడు. నేను వచ్చేంత వరకు మీకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకోండి. నంబర్ 1, 2వ అధ్యాయం 25వ వచనం. నంబర్ 2, 2వ అధ్యాయం 26వ వచనం.
నేను జనుల మీద మీకు అధికారము ఇచ్చేదను. జనుల మీద మీకు అధికారం ఇచ్చేదను. నంబర్ 3, ప్రకటన గ్రంథం 2:28 నేను వారికి వేకువ చుక్కను ఇచ్చేదను అని దేవుడు అంటున్నాడు. దేవుడికి స్తోత్ర కలుగును గాక. సో కాబట్టి దేవుడు ఈ సంగమునకు దేవుడు ఒక అరుదైన ఒక ఆశీర్వాదం, ఏ సంఘమునకు ఇవ్వలేని ఆశీర్వాదం ఈ సంఘానికి ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎఫెసు సంఘానికి చూడండి, సుమర్ణ సంఘానికి చూడండి, బెర్గాము సంఘానికి చూడండి. కానీ తుయతీర సంఘానికి దేవుడు ఆశీర్వాదములను ఏం చేస్తున్నాడు? కురిపిస్తున్నాడు. ఎందుకంటే భయంకరమైన శోధన కలిగిన సంఘం ఇది. సాతాను చేత ఉడకాడించబడిన సంఘం ఇది. సాతాను యొక్క కేంద్రము గూఢమైన, బైబిల్ చెప్పబడుతుంది, గూఢమైన సాతాను యొక్క క్రియలు ఉన్న స్థలము అని బైబిల్ చెప్తుంది. సాతాను యొక్క గూఢమైన సంగతులు, వావ్, సాతాను యొక్క భయంకరమైన కార్యములు. ద డెప్త్ ఆఫ్ సైటాన్ అని బైబిల్ రాయింది. ద డెప్త్ ఆఫ్ సైటాన్. ఏమిటి ఆ డెప్త్ ఆఫ్ సైటాన్? 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మీరు గమనించినట్లయితే, నేను చదువుతాను, మీరు గమనించండి. 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చూశారండి, కడవరి దినములు. ఇది మనకు కడవరి దినం. తుయతీరా సంఘ కాలములలో సంఘం ఎలా చెడిపోయిందో, ఈ కడవరి కాలంలో కూడా సంఘాలు చెడిపోవడానికి ఆస్కారం ఉంది. ఈ కడవరి కాలంలో అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధల యందును లక్ష్యం ఉంచి అనేక మంది విశ్వాసులు దయ్యపు బోధలు విని వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క ఆశీర్వాదమును పోగొట్టుకుంటున్నారు. విశ్వాస భ్రష్టులు అగుదురు. పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చెప్తున్నాడు, విశ్వాస భ్రష్టు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క విశ్వాస భ్రష్టును భయంకరమైనటువంటి కార్యం. తుయతీరా సంఘము, ఆ సంఘము ఏ సంఘం తెలుసా? ఇప్పుడు ఎఫెసీ సంఘం ఏ సంఘము? అపోస్తుల సంఘం. సుమర్ణ సంఘం ఏ సంఘము? హతసాక్షులుగా యేసుక్రీస్తు యొక్క శిష్యులు మరణించిన సంఘం. ఇలా మనము చూస్తూనే వస్తున్నాం కదా, ఒకటొకటిగా చూస్తూనే వస్తున్నాం కదా. బెర్గాము సంఘం ఏ సంఘము చెప్పండి? బెర్గాము సంఘం అన్యులతో కూడా సంబంధం పెట్టుకున్న, రాజీ పడిన సంఘం, మ్యారేజ్, వివాహం చేసుకున్న సంఘం. కొత్త నిబంధన సంఘము పవిత్రురాలైన కన్యక. కరెక్టా? ఇప్పుడు తుయతీరా సంఘం ఏ సంఘము? రాసుకోండి, రోమన్ కథోలిక్ సంఘము. ఈ తుయతీరా సంఘ కాలములోనే రోమన్ కథోలిక్ చర్చ్, ఈ సంఘానికి పేరే రోమన్ కథోలిక్ చర్చ్. ఏమిటి రోమన్ కథోలిక్ చర్చ్? బలులు అర్పించడానికి ప్రారంభమైన సంఘం. అన్ని ప్యాటర్న్ మారిపోయింది, సిస్టమ్ మారిపోయింది. ఈ రోమన్ క్యాథోలిక్ చర్చ్, ఈ రోమన్ కథోలిక్ చర్చికి హెడ్ ఎవరో తెలుసా? పోప్. POPE, పోప్. పోప్ అంటే అర్థం ఏమిటంటే తండ్రి అని అర్థం. రాసుకోండి, పోప్ అంటే ఫాదర్. తండ్రి అంటా కదా, ఫాదర్. పోప్ అంటే ఫాదర్. దేవుని బిడ్డలారా, క్రీస్తు శకము 500 సంవత్సరం, నోట్ చేసుకోండి. AD క్రీస్తు శకము 500 సంవత్సరములలో ఫస్ట్ రోమా పట్టణములో మొట్టమొదట బిషప్ అని పేరు చెప్పబడింది. బిషప్ చెప్పండి, బిషప్. BISHOP. ఈరోజు మాస్టర్లు కూడా బిషప్ పేరు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న కాపరులు బిషప్ అంటారు. బిషప్ అని పెట్టుకుంటే మనం ఏ సంఘ కాలంలో వెళ్ళిపోయినాం? తుయతీరా సంఘ కాలంలో పోయినాం. ఆదిమ
సంఘములలో కాపరులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. మరి ఈ బిషప్లు ఎక్కడి నుంచి వచ్చినారు? తుయతీర సంఘ కాలంలోనే బిషప్లు వచ్చేశారు. ఈ బిషప్లు అనే బిరుదు, టైటిల్ క్రీస్తు శకము 500 సంవత్సరములలో రోమా పట్టణములలో ఎవరైతే సేవకులుగా వచ్చినారో వాళ్ళకు ఇచ్చినారు వీళ్ళు బిరుదు. ఈ బిరుదును వాళ్ళు తీసుకొని వాళ్ళు బిషప్లు అని టైటిల్ పెట్టుకున్నారు. సో ఫస్ట్ బిషప్స్ అన్నది AD 500లో స్టార్ట్ అయింది. ఇవన్నీ ప్రాముఖ్యమైన విషయాలు, వీళ్ళ నోట్ చేసుకోవాలి. The idea that the Roman bishop should have authority over all the church was a slow growth, bitterly contested at every step. క్లియర్గా చెప్పబడుతుంది, బిషప్ అనేటువంటి ఒక అధికారం సంఘములన్నిటిల మీద ఇవ్వబడినది. చూశారండి, ఆ బిషపులకు సంఘం పట్ల అధికారం ఇచ్చినారు. దేవుని బిడ్డలారా, మొట్టమొదట ఆదిమ సంఘములలో బిషపు, పోపు అన్న అంతస్తు లేదా టైటిల్లో ఆదిమ సంఘ కాలములలో ఎవరికి ఇవ్వబడలేదు. ఈ సిస్టమే ఇలాంటి ఒక టైటిల్, పోప్ అనేటువంటి ఒక అధికారం, ఇవన్నీ తుయతీర సంఘ కాలంలోనే ప్రారంభమైంది అని మీరు గమనించాలి. 4వ సంఘ కాలములలో సంఘం టోటల్గా మారిపోయింది. ఇలా మారిపోవడానికి రోమియోలలో ఉన్న అనేక మంది క్రైస్తవ సంఘములలో చేర్చబడ్డారు. దేవుని బిడ్డలారా, మీకు తెలుసా అండి, కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి, రోమా చక్రవర్తి కాన్స్టంటైన్, అతడు యుద్ధములకు పోయేటప్పుడు సిలువ గుర్తులు పెట్టుకొని, జెండా పెట్టుకొని, సిలువ గుర్తు జెండాలు పెట్టుకొని యుద్ధములకు పోయినాడు. యుద్ధంలో గెలిచాడు. ఇప్పుడు అతడు తిరిగి వచ్చాడు. యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చిన తర్వాత అతడు అనుకున్నాడు, ఈ క్రైస్తవుడు యేసుక్రీస్తు సిలువలో మరణించినాడు కదా, ఆ యొక్క క్రైస్తవులకు సిలువ ఎంత ముఖ్యమో ఆ సిలువను ఈ క్రైస్తవులకు ఒక ముఖ్యమైన గుర్తుగా ఉండాలని చెప్పి ఆ యొక్క రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ క్రైస్తవులకు సిలువ ఒక ప్రధానమైనటువంటి ఒక గుర్తు అని చెప్పి ప్రకటించేశాడు. ఇంకా అప్పటి నుంచి సిలువ గుర్తు స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత అనేక మంది అన్య జాతులలో ఉన్న పూజారులు వీళ్ళందరినీ కూడా క్రైస్తవ సంఘములలో బాప్తిజం లేకుండానే అనేక మందిని వాడు ఏం చేశాడు, బిషపులుగా ఒక టైటిల్ ఇచ్చి బిషపులుగా సంఘములలో చేర్చేశాడు. ఎందుకంటే తుయతీర సంఘ కాలం 1000 సంవత్సరాలు కదా. ఈ 1000 సంవత్సరములలో అన్య జనులు అధికమైన వారు, స్త్రీ పురుషులు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి సంఘములలో చేర్చబడ్డారు. సంఘము ఎక్స్ట్రాడినరీ గ్రోత్ అయిపోయింది. తర్వాత అలా దాంట్లోనికి వచ్చిన ఆ యొక్క పూజారులు వీళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చి వాళ్ళను బిషప్పులు అని పేర్లు పెట్టి, చదువు ఉన్నా లేకపోయినా, పరిశుద్ధత ఉన్నా లేకపోయినా, మారు మనసు ఉన్నా లేకపోయినా, అన్నిటి ఏది ఉన్నా లేకపోయినా వాళ్ళందరికీ ఒక టైటిల్ ఇచ్చి, అంతస్తు ఇచ్చి వాళ్ళను బిషప్పులాగా చేశారు. సో కాబట్టి మొదటి ఆ యొక్క తుయతీర సంఘ కాలంలో మొదటి 4 శతాబ్దములో 5 స్థలములో ఈ విధంగా బిషపులను ఏర్పాటు చేశారు. ఆ 5 స్థలములో పేర్లు నేను చెప్తాను, మీరు రాసుకోండి. నంబర్ 1 రోమ్. బిషపులు అన్నవారు సహవాసములలో, సంఘములలో వాళ్ళకు ఒక ఉన్నతమైన స్థానం ఇవ్వబడింది రోమ్లో. నంబర్ 1 రోమ్, ROME. నంబర్ 2 కాన్స్టంటైనోపుల్.
CONSTANTINOPLE, కాన్స్టంటైనోపుల్. అక్కడ బిషపుడు అనే అంతస్తు అక్కడ ఇవ్వబడింది. ఇవన్నీ స్థలం పేరు. నంబర్ 3 అంతియోక్. బైబిల్లో ఉంది అంతియోక్, ANTIOCH, అంతియోక్. అంతియోకియలో ఇది ఇవ్వబడింది. 4వది యెరూషలేం. చూడండి, ఎక్కడ ఆదిమ సంఘం ప్రారంభమైందో అక్కడ కూడా బిషపుల యొక్క అధికారం వచ్చేసింది. 4వది జెరూసలేం. 5వది అలెగ్జాండ్రియా. 5వది ఏమిటి? అలెగ్జాండ్రియా. ఈ అలెగ్జాండ్రియా ALEXANDRIA. సో రోమ్, కాన్స్టంటైనోపుల్, అంటియోక్, జెరూసలేం, అలెగ్జాండర్. ఈ 5 భాగములలో బిషపులుగా సంఘములను ఏర్పాటు చేశారు. సంఘము బ్రహ్మాండంగా విస్తరించబడింది. కానీ ఏం ప్రయోజనం? యెజబేలు ఉపదేశం లోపలికి వచ్చేసింది. బలులు అర్పించడం ప్రారంభమైంది. విగ్రహారాధన విచ్చలవిడిగా స్టార్ట్ అయిపోయింది. జారత్వము చేయుటకు యెజబేలు ఉపదేశం ప్రోత్సహించింది. కాబట్టి భయంకరంగా పాప కార్యాలు జరిగిపోయింది. దేవుడి బిడ్డలారా, ఇది ఎంత భయంకరమైన కార్యమో మీరు చూడండి. మీరు గమనించినట్లయితే ఇప్పుడు నేను కొన్ని పేర్లు నేను చెప్తాను. మంచిగా ఉన్న పోపులు పేర్లు నేను చెప్తాను, మీరు వాటిని మీరు తెలుసుకోవాలి. నంబర్ 1 లియో 1, LEO 1. ఇప్పుడు ఈ బిషప్గా బిరుదు ఉంచిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళలో మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు రోమన్ కథోలిక్ సంఘాన్ని అందరూ చెడ్డ వాళ్ళు మనం చెప్పలేము. వారిలో కూడా మంచి వారు ఉంటూనే ఉంటారు కదా. ఇప్పుడు పాస్టర్స్గా ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళ, దాంట్లో కూడా ఒక 5% చెడ్డ పాస్టర్లు ఉంటారు. బోధకులలో కూడా మంచి బోధకులు ఉన్నారు, చెడ్డ బోధకులు ఉన్నారు. అపోస్తులలో కూడా అబద్ధ అపోస్తులు ఉన్నారు, మంచి బోధకులు. అన్నిట్లో ఏదైనా చూసుకోండి. ఇప్పుడు క్రీస్తు యాంటీ క్రైస్ట్ ఉన్నారా లేదా? క్రీస్తు విరోధి. అన్నిటిలో ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. ఆ మాదిరిగా ఇప్పుడు నేను చెప్పబోయేది, పోపుగా అంతస్తు ఇచ్చినారు కదా, ఆ పోపుగా ఉండే వల్ల మంచి పోపుగా ఉన్నవారు ఎవరన్నది మనం చూద్దాం. నంబర్ 1 లియో 1. క్రీస్తు శకము 440 నుంచి క్రీస్తు శకము 461. ఇతడు భవిష్యత్తులో రాబోయే పోపులందరికీ వీడే ఫస్ట్, వీడే ప్రధానమైన వాడు. ఇతడు రోమా పట్టణంలో బిషప్గా ఉన్నాడు. ఎవరు? లియో 1. దేవునికి స్తోత్రం కలుగును గాక. లియో 1 ఆయన మొట్టమొదట ఈ పోపు అంటే రాబోయే కాలమున పోపుగా ఉన్నారు కదా, వాళ్ళందరికీ ప్రధానమైన వాడు. అతడు జనుల ఎదుట బాగా పాపులారిటీ, జనుల దగ్గర ఆదరణను బాగా అతనికి లభించింది. నంబర్ 2 గ్రెగోరీ 1, స్పెల్లింగ్ GREGORY. గ్రెగోరీ 1 క్రీస్తు శకము 590 నుంచి 694 వరకు ఆ గ్రెగోరీ 1 అతను పోపుగా ఉన్నాడు. బైబిల్లో చెప్పబడుతుంది, బైబిల్లో కాదు చరిత్రలో చెప్పబడుతుంది, హీ వాస్ ద ఫస్ట్ రియల్ పోప్. మొట్టమొదట నిజమైన పోపు ఎవడంటే గ్రెగోరీ 1. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనము తుయతైరా సంఘ కాలంలో రోమా ఆధిపత్యం అంటే రోమా పట్టణంలో ఉన్న అన్యులందరూ సంఘములలో చేరిపోయినారు. కాబట్టి అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, కాపరులంతా పోయి ఇప్పుడు కంప్లీట్గా బిషప్, కర్డినల్స్, తర్వాత పోప్,
అలాంటి అంతస్తులు సంఘంలోనికి వచ్చేసింది. సిస్టమ్ మారిపోయింది. సో దేవుడి బిడ్డలారా, మనం ఇక్కడ చూస్తున్నాం సిస్టమ్ కంప్లీట్గా టోటల్గా మారిపోయింది. సో గ్రెగోరీ I ఇతడే నిజమైన రియల్ పోప్. కానీ ఇతడు మంచివాడే. అది నేను చెప్పాను కదా, పోపులందరూ చెడ్డవాళ్ళు కాదు. ఫాదర్లుగా ఉండేవాళ్ళు చెడ్డ ఫాదర్లు కాదు. బిషప్గా ఉండే వాళ్ళంతా చెడ్డ బిషప్ కాదు. దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు కదా. మరిగా ఇతడు ఒక మంచి పోపుగా ఉన్నాడు. అది మాత్రం కాదు, రోమా పడిపోయిన తర్వాత, అంటే రోమా పట్టణం యేసు ప్రభు యొక్క ప్రవచన వాక్యం మేరకు క్రీస్తు శకము 70లో కంప్లీట్గా యెరూషలేము దేవాలయం నాశనం చేశారు కదా రోమీలు. అటు తర్వాత రోమా కాల్చివేయబడింది నీరో చక్రవర్తి కాలమున. అటు తర్వాత ఈ పోప్ అనేవాడే వీడేం చేశాడు, క్రైస్తవ సంఘాన్ని బాగా దానిని నిలబెట్టాడు. ఈ కన్సాలిడేటెడ్ క్రిస్టియానిటీ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ రోమ్ అని ఉంది హిస్టరీలో. సరే, వీళ్ళిద్దరూ మంచి పోపులు, లియో I, గ్రెగోరీ I. ఇప్పుడు నేను చెడ్డ పోపులు చెప్పబోతున్నా. అందరి పేర్లు కాదు కానీ కొంతమంది ఈవిల్ పోప్స్, అంటే పోపుగా ఉండేవాళ్ళు చెడ్డవాళ్ళు. ఇప్పుడు మంచి సేవకుడు చెడ్డ సేవకుడు ఉన్నారు కదా, మంచి ప్రవక్త అబద్ధ ప్రవక్త ఉన్నారు కదా, క్రైస్ట్ యాంటీ క్రైస్ట్ ఉన్నారు కదా. ఆ మాదిరిగా పోపులో చెడ్డవాళ్ళు. నంబర్ 1 సెర్జియోస్ SERGIOS సెర్జియోస్ III క్రీస్తు శకము 904 నుంచి 911 వరకు. ఈ పోపు ఏం చేశాడు, ఇతడు జీవించేదే ఒక జారత్వం చేసిన, బాగా పేరు పొందిన, ఒక వేశ్యతనం చేస్తున్న ఒక స్త్రీ ఉన్న ప్రదేశంలో వీడున్నాడు. అది మాత్రం కాదు, వీడేం చేశాడు, కొన్ని అక్రమ సంబంధంలో పుట్టిన పిల్లలందరినీ కూడా పోపుగా, కార్డినల్స్గా అంతస్తునిచ్చి సంఘములలో చేర్చాడు. ఇప్పుడు మనం అంటాం కదా, మాస్టర్స్గా ఉండేవారిని దొంగతనం చేసేవారిని, వ్యభిచారులను, ఇట్లాంటి దీంట్లో నుంచి కన్వర్ట్ అయిన వారిని సేవకులుగా పెట్టేసి సేవకులకు ఏం మర్యాద ఉంటుంది చెప్పండి? ఏ మర్యాద? సో ఈ సెర్జియోస్ III, మూడవ సెర్జియస్ అనేటువంటి ఇతడు భయంకరమైనటువంటి సంఘములను ఇంకా భయంకరంగా కరప్ట్ చేసాడు. అధికారం వాళ్ళకు ఉంది, పోప్ అనే వారికి అధికారం ఉంది. నెక్స్ట్ రెండవది బెనెడిక్ట్ IX. ఇప్పుడు నంబర్ ఉంటుంది 1, 2, 3, 4 అట్లా 9వ వాడు బెనెడిక్ట్. 1033 నుండి 1045 సంవత్సరముల వరకు క్రీస్తు శకం, ఆ పీరియడ్లో ఉన్న బెనెడిక్ట్. ఇతడు పోపుగా అయ్యింది 12 ఏళ్ళ వయసులో. మీరు ఆలోచన చేయండి. He was made pope as a boy of 12, the age of 12. 12 ఏళ్ల వయసులో వీడు పోప్ అయ్యాడంటే, పోప్ అనే వారికి ఏదైనా మర్యాద ఉందండి? ఎవరైనా 12 ఏళ్ళ వయసులో పాస్టర్ అవుతారా? 12 ఏళ్ళ వయసులో చీఫ్ మినిస్టర్ అవుతారా? ఒకవేళ అయినా అనుకోండి, గవర్నమెంట్ ఎట్లా ఉంటుంది? సో మీరు గమనించినట్లయితే బెనెడిక్ట్ 9వ వాడు 12 ఏళ్ళ వయసులో పోపుగా మారిపోయాడు. కాబట్టి వీడేం చేశాడు, భయంకరమైన హత్యలు చేశాడు. అందుకే దేవుని వాక్యం లేవు, బైబిల్ చదివేది లేదు, అపోస్తుల ఉపదేశం లేవు, యేసుప్రభు యొక్క దర్శనం లేవు. ఈ పోపు ఏం చేశాడు, చండాలమైన పనులు చేశాడు. హీ కమిటెడ్ మర్డర్స్ అండ్ అడల్టరీస్. వీడు వ్యభిచారాలు చేశాడు, ఈ పోపు వ్యభిచారం చేశాడు, హత్యలు చేశాడు, గుండాయిజం. ఇప్పుడు కూడా కొంతమంది అలా చేస్తున్నారు కదా.
సో మీరు గమనించినట్లయితే చివరికి వీడు చేసే అక్రమం అన్యాయం అధికమవడం వలన రోమా పట్టణంలో ఉన్న క్రైస్తవులకు బాగా విసుగు వచ్చి వీడిని ఆ రోమా సిటీ నుండి, ఆ పట్టణం నుండి వెలివేశాడు. చివరికి సంఘమే యాక్షన్ తీసుకునింది. రోమా ప్రజలు ఇతనిని ఆ పట్టణం నుండి ఏం చేశారు? వెలివేశారు. నెంబర్ 3, మూడవది గ్రెగోరీ, GREGORY, గ్రెగోరీ, ఆరవ పోప్. ఇతడు జీవించిన కాలం మీరు గమనించినట్లయితే 1046. వీడు కూడా చండాలమైన పోపు వీడు. సరే, నాలుగవది ఇన్నసెంట్, INNOCENT, ఇన్నసెంట్, మూడవ పోప్. ఇన్నసెంట్ 3 1198 నుంచి 1216 సంవత్సర కాలములలో జీవించిన భయంకర క్రూరమైన పోపు వీడు. బైబిల్ గమనించినట్లయితే ఇంతవరకు వచ్చిన పోపులందరికన్నా వీడే చాలా పవర్ఫుల్. తన అధికారమును హిట్లర్ లాగా, జర్మనీ దేశం యొక్క సర్వాధికారి అయిన హిట్లర్ లాగా వీడు వచ్చిన పోపులందరికన్నా భయంకరమైనటువంటి క్రూరమైన వాడు ఇన్నసెంట్ 3. వీడేం చేశాడు తెలుసా? సంఘములో ఉన్న విశ్వాసులు ఎవరు బైబిల్ ముట్టుకోకూడదని అన్నాడు. ఇంకా దీనికి మించిన పాపం ఏం చెప్పండి. వీడే తన అధికారం ఏం చేశాడు? దుర్వినియోగం చేశాడు. దేవుని సంఘములలో ఎవరు కూడా పరిశుద్ధ గ్రంథమును చదవకూడదని ప్రకటించాడు. అందుకే ఇప్పుడు కూడా రోమన్ కథోలిక్లో ఉండే వారికి బైబిల్లో ఆ ఈ ఊ ఏం తెలియదు. అసలు వారు చర్చికి పోయేటప్పుడు బైబిల్ ఎత్తుకునే పోరు. జపమాల అని చెప్పి ఒక ఇది మెడలో వేసుకుని దాన్ని అది వేసుకుని పోతా ఉంటారు, చేతిలో పట్టుకుని పోతా ఉంటారు. చూడండి, భయంకరమైన పాపం చేశాడు. వీడేమన్నాడు? బైబిల్ను ఎవరు చదవకూడదు అని చెప్పి బ్యాన్ చేశాడు. తన అధికారమును ఉపయోగించి బైబిల్ను చదవకూడదని. ఎవరు? ఇన్నసెంట్ 3. పోనీ మిమ్మల్ని అడుగుతున్నా, మీరు బైబిల్ చదువుతున్నారా? లేదా బైబిల్ను షెల్ఫ్లో పెట్టేస్తున్నారా? ఇప్పుడు చెప్తున్నాను, చదువుతున్నారు బైబిల్. కొందరు స్టైల్ కోసం చిన్న బైబిల్ పెట్టుకుంటున్నారు, స్టైల్ కోసం సెల్ ఫోన్ కెమెరా పెట్టుకుంటున్నారు, సెల్ ఫోన్ బైబిల్ పెట్టుకుంటున్నారు, డిజిటల్ బైబిల్ పెట్టుకుంటున్నారు. దేవుడి బిడ్డలారా, బైబిల్ను మీరు చదవాలి. అది దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదం. సో ఆఖరిగా నేను ముగించబోతున్నా. తుయతీర సంఘ కాలములలో ఈ విధంగా రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ అన్ని జాతిలో ఉన్న వారందరినీ క్రైస్తవ సంఘములలో చేర్పించి పండగలను, ఆచారములను, పద్ధతులను తీసుకుని వచ్చి సేవకులకు ఒక ఉన్నతమైన అంతస్తులు ఇస్తామని చెప్పి వాళ్ళకు టైటిల్ ఇచ్చినారు. పోప్ అని, బిషప్ అని, కర్డినల్స్ అని, ఇంకా రకరకమైనది. ఈ ఏరియాకు వీళ్ళకి ఇంత అధికారం ఉందని వాళ్ళకి ఇచ్చేసినారు. ఈ అధికారం ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఆడుకున్నారు. సంఘం టోటలీ కరప్ట్ అయిపోయింది. అందుకే దేవుడు అంటున్నాడు, యెజబేలు ఉపదేశం వచ్చింది అంటున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? యెజబేలు ఉపదేశం. సో కాబట్టి ఈ సంఘ కాలంలో ఎవరైనా ఛాంపియన్స్ ఉన్నారా? జయశాలులు ఉన్నారా? ఎస్, ఉన్నారు. 4 ఉన్నారు. ఆ 4 పేర్లు నేను చెప్తాను. నంబర్ 1, జాన్ విక్లిఫ్. స్పెల్లింగ్ చెప్తాను. జాన్ మీకు తెలుసు, JOHN. విక్లిఫ్, WYCLIFFE. జాన్ విక్లిఫ్ 1320 నుంచి 1384 సంవత్సరంలో జీవించిన ఇతను మొట్టమొదట పరిశుద్ధ గ్రంథమును ఇంగ్లీష్లో తర్జమా చేసిన వాటిలో ఇతడే ఫస్ట్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఇంగ్లీష్లో ఎన్నో ట్రాన్స్లేషన్ మనకు వచ్చింది. బట్ మీరు గమనించినట్లయితే జాన్ విక్లిఫ్ ట్రాన్స్లేషన్ బైబిల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అదే ఫస్ట్ ఇంగ్లీష్ బైబిల్. అంటే దేవుడు ఇతన్ని ఉపయోగించి ఆ యొక్క వేరే భాషలో ఉన్న, లాటిన్ భాషలో ఉన్న
బైబిల్ను ఇంగ్లీష్లో కంప్లీట్గా తర్జమా చేయబడినది జాన్ విక్లిఫ్ అన్న ఇతని ద్వారా. సో దేవుడు అతనిని బాగా వాడుకున్నాడు. నంబర్ 2, జాన్ హ్యూస్. మీరు బాగా జాన్ హ్యూస్, HUSS, జాన్ హ్యూస్ 1369 నుంచి 1415 సంవత్సర కాలంలో జీవించిన ఈ జాన్ హ్యూస్ అన్నవాడు ఫియర్లెస్ ప్రీచర్, భయము లేకుండా దేవుడి వాక్యమును ప్రకటించేవాడు. తుయతైరా సంఘ కాలములలో ఇలాంటి వారు ఉండగలరా అని అంటే ఎస్, దేవుడు అన్ని కాలములలో తనకంటూ భక్తిలో వైరాగ్యములో ఉన్న వారిని దేవుడు వాడుకుంటున్నాడు. ఇతడు భయపడకుండా ప్రసంగం చేసేవాడు. అది మాత్రం కాదు, ప్రతి సంఘములలో బైబిల్ను ఇతడు ఏం చేశాడు? ప్రోత్సహించాడు, గణపరిచాడు. ప్రతి సంఘములలో బైబిల్కి ఇవ్వవలసిన మర్యాద ఇతడు జాన్ హ్యూస్ స్టార్ట్ చేశాడు. కానీ పోపు ఒప్పుకుంటాడా? ఆ ఇన్నసెంట్ వాడు మనం చూసినామే, బైబిల్ ఎవరు చదవకూడదని. కాబట్టి ఇతను ఏం చేశాడు? కాల్చివేశారు, సజీవంగా కాల్చివేశారు. ఎవరి చేత? పోపు వలన. ఈయన మీద ఈ విధంగా బైబిల్ను గణపరిచే ఇతడు బతకూడదని చెప్పి ఇతన్ని కాల్చివేసినారు. దేవుడి కోసం జయశాలులు వీళ్ళు. మూడవదిగా విలియం టిండేల్. విలియం టిండేల్, TYNDALE, విలియం, WILLIAM, విలియం టిండేల్. ఇతడు 1484 సంవత్సరం నుండి 1536 సంవత్సర కాలంలో జీవించిన ఇతడు మొట్టమొదట 1525 క్రీస్తు శకము 1525 ఆ సంవత్సరంలో హీ ప్రింటెడ్ విక్లిఫ్ అనే ఒక ప్రింటింగ్, ఒక బైబిల్ను వీడు ఫస్ట్ ఏం చేశాడు? స్టార్ట్ చేశాడు. విలియం టిండేల్ ఫస్ట్ ప్రింటింగ్ చేయబడిన బైబిల్, ప్రింటెడ్ బైబిల్, విక్లిఫ్ రాసి ఉంచిన బైబిల్ అని చెప్పి 1525లో వీడు ప్రకటించాడు. అది మాత్రం కాదు, దాని యొక్క మొదటి కాపీ, ఫస్ట్ కాపీ న్యూ టెస్టమెంట్ ఇన్ ఇంగ్లీష్లో మొట్టమొదటి న్యూ టెస్టమెంట్ కాపీ ఇతడే ఏం చేశాడు? ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ విధంగా అతన్ని వాడుకున్నాడు. ఆఖరిగా లాస్ట్గా ఎరోమోస్, ERASMUS. ఈ పేర్లన్నీ మనకు కొంచెం కష్టం, ఎందుకంటే ఇదంతా మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఉన్న పేర్లు, మన నోట్లో సరిగా రాదు. ఎరాస్మోస్ 1466 నుంచి 1536 వరకు, 1466 నుంచి 1536 ఆ కాలం వరకు జీవించిన ఎరాస్మోస్ అన్నవాడు మీరు గమనించితే మొట్టమొదట గ్రీక్ న్యూ టెస్టమెంట్ స్టూడెంట్. అంటే ఇతడు గ్రీకు భాషలో ఉన్న కొత్త నిబంధన గ్రంథమును ఏం చేశాడు? స్టూడెంట్గా ఉండి ఇతడు ఏం చేశాడు? చదివాడు. సో దేవుడు వీరును ఈ తుయతైర సంఘ కాలములలో దేవుడు పలు విధంగా దేవుడు వీరిని వాడుకొని వీరి ద్వారా దేవుడు బైబిల్ను తర్జమా చేయడమో, బైబిల్ను గణపరచడమో, వీరిని ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేయడానికి దేవుడు వారు వాడుకున్నాడు. ఇంకా అనేక మంది ఉంటారు, కానీ వాళ్ళన్ని పేర్లు మనం రాసుకొని పోతామంటే మనకు సమయం చాలదు. సో ఆణిముత్యం లాంటి కొందరిని మాత్రమే ఛాంపియన్స్ దేవుడు మీకు పరిచయం చేశాడు. దేవుని బిడ్డలారా, తుయతైర సంఘ కాలంలో ఉన్న క్రైస్తవ బిడ్డలారా, యెజబెలు ఉపదేశము మనం ఖండించాలి, విగ్రహారాధనను ఖండించాలి, వ్యభిచార పాపమును మనము అసహించుకోవాలి, దేవుడు మనకు అప్పగించిన వాటిని మనం కాపాడుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను మీకు 3 ఆశీర్వాదములు నేను మీకు ఇస్తాను. ఆ 3 విధమైన ఆశీర్వాదాలు ఏమిటి? నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము, జనముల మీద నీకు అధికారం ఇస్తాను, వేకువ చుక్కను మీకు ఇచ్చేదను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. తుయతైర సంఘ కాలము
భయంకరమైన పాపము జరిపించిన సంఘముగా బైబిల్లో గుర్తింపు కలిగింది. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. సో తుయతీరా సంఘ కాలం అయిన తర్వాత 5వ సంఘ కాలము సార్దీస్ సంఘం. సో మనము సార్దీస్ సంఘ కాలంలో మరలా మిమ్మల్ని కలుసుకున్నంత వరకు దేవుని కృప మనల్ని విడిచిపోకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.